హాయ్ ఫ్రెండ్స్, ఎనర్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఇప్పుడు మనం తెలుగు సబ్జెక్ట్లోని 4th క్లాస్ తెలుగు సబ్జెక్ట్లోని 7th లెసన్ నుంచి మనం డిస్కషన్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం 1 నుంచి 6 క్లాసుల వరకు మనం డిస్కషన్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 7th క్లాస్లోని 6th క్లాస్లోని 7th లెసన్ 7వ లెసన్ నేను గోదావరిని అనే లెసన్ని మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో నేను గోదావరిని అనే లెసను ప్రక్రియ ఏంటిది అంటే ఆత్మకథకు సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్? దీని యొక్క ఇతివృత్తం ఏంటిదంటే దర్శనీయ స్థలాలు. ఏంటి అంటే ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకుంటుంది. నేను గోదావరిని, ఈ ప్రక్రియ ఏంది తన గురించి తాను చెప్పుకుంటుంది కాబట్టి ఇది ఆత్మకథకు సంబంధించింది. ఈ నేను గోదావరిలో ఇందులో ఉన్న దర్శన స్థలాల గురించి వివరించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇతివృత్తాలు ఏంటివి అంటే ఇతివృత్తం ఏంటంటే దర్శనీయ స్థలాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క పాఠం మొత్తాన్ని నేను చదివి లైన్ టు లైన్ చదివి అర్థవంతంగా నేను మీకు సులభంగా మీకు అర్థమయ్యే విధంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లెసన్ ఏంటి మన 7th లెసన్ నేను గోదావరిని, ప్రక్రియ ఆత్మకథ. ఓకేనా ఫ్రెండ్స్? ఇతివృత్తం ఏంటి అంటే దర్శనీయ స్థలాలు. ఓకేనా ఫ్రెండ్స్? దీని యొక్క ఉద్దేశం ఏంది, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర జన్మించింది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. అదేవిధంగా దీని తీర ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? తీర ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అందులో తెలంగాణలో దర్శనీయ స్థలాల గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ ఉద్దేశం ఏంటి? తెలంగాణలో ఉన్న దర్శనీయ స్థలాల గురించి వివరించడం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకు లెసన్లోకి వెళ్ళినట్లయితే నీరు అనేది సమస్త జీవకోటికి మూలాధారం. ఓకేనా ఫ్రెండ్స్? ప్రపంచ నాగరికతకు మూలాధారం కూడా నీరే. నీరు దగ్గరనే నది ఒడ్డున మనకు నాగరికతలు అనేవి మనకు దొరకడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా గోదావరి నది మనకు మొత్తంగా మన రాష్ట్రంలోని 8 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. అది ఏంటిది? ఫస్ట్ నిజామాబాద్, రెండోది నిర్మల్, మూడవది జగిత్యాల్, నాలుగోది మంచిర్యాల, ఐదవది పెద్దపల్లి జిల్లా, ఆరవది జయశంకర్ భూపాలపల్లి, 7 ములుగు జిల్లా, 8 భద్రాద్రి జిల్లా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 8 జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల గురించి ఈ లెసన్లో మనకి ఇవ్వడం జరిగింది. అందుకోసమే మీకు ఈజీగా ఉండడం కోసం మొదటనే నేను మీకు 8 జిల్లాలను వివరించడం జరుగుతుంది. 1 నిజామాబాద్, 2 నిర్మల్ జిల్లా, 3 జగిత్యాల, 4 మంచిర్యాల, 5 పెద్దపల్లి, 6 జయశంకర్ భూపాలపల్లి, 7 ములుగు, 8 భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఈ 8 జిల్లాల గుండా మనకు గోదావరి నది అనేది ప్రవహించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబక్ వద్ద జన్మించింది. దీన్ని గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని తేలివాహన నదిగా పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది తెల్లగా ఉంటుంది, నేను తెల్లగా ఉంటాను కాబట్టి నన్ను తేలివాహన నది అని అంటారు అని గోదావరి చెప్తుంది. అందుకోసం మనం దీన్ని ప్రక్రియ ఏంది ఆత్మకథ ప్రక్రియ ఎందుకన్నామంటే గోదావరి తన గురించి తాను చెప్తున్నట్టు మనకు లెసన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మొదటి డిస్టిక్ అయినటువంటి గోదావరి నిజామాబాద్, మన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ డిస్టిక్లోని కందకుర్తి దగ్గర మనకు తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే ఈ నిజామాబాద్లోని మంజీరా, హారిదా అనే నదులు ఇందులో కలిసి ఈ నది గోదావరి నది ఇంకా విశాలంగా అవుతుంది. సో మనకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మన తెలంగాణలో గోదావరిని ఎంటర్ కావడమే మనకు 2 నదులు నిజామాబాద్లో మంజీరా, హరిదా అనే 2 నదులు కలవడం ద్వారా మన దగ్గర విశాలంగా ఇది ప్రవేశిస్తుంది.
ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రం ఏంది అంటే సంగమేశ్వర ఆలయం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏది ఉంది మనకు అంటే సంగమేశ్వర ఆలయం ఉంది. ఏది నిజామాబాద్ డిస్టిక్లో నది ఒడ్డున. ఇక్కడ పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు సాగు మరియు తాగునీరుకు మనకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ నిజామాబాద్లో ఉన్న మన ముఖ్య పాయింట్లు ఏంటి, ఇక్కడ కందుకూర్తి దగ్గర మనకు ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనకు మంజీరా మరియు హరిదా అనే 2 నదులు కలవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఉన్న మనకు పుణ్యక్షేత్రం ఏంటి సంగమేశ్వర ఆలయం. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో డిస్టిక్. ఇక్కడ దీని తర్వాత రెండో జిల్లా అయినటువంటి నిర్మల్ జిల్లాలో ప్రవేశిస్తుంది. నిర్మల్లోని బాసర దగ్గర మనకు సరస్వతి దేవాలయం ఉంది. బాసర దగ్గర సరస్వతి ఆలయం ఉన్నది. ఇది మన ఇండియాలోని భారతదేశంలోని రెండవ ఇది దేవాలయం, సరస్వతి దేవాలయం. మొదటిది కశ్మీర్లో ఉంటుంది, రెండవది మన బాసరలో ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడు అని మనకి ఇవ్వడం జరిగింది. వేదవ్యాసుడు ఇక్కడ బాసర దగ్గర సరస్వతి దేవాలయం దగ్గర వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడు అని మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సరస్వతి దేవాలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. ఇక్కడనే అక్షరాభ్యాసం మొదటగా అక్షరాభ్యాసం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు మంచిగా ఫ్యూచర్లో వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందుతారని ఇక్కడ మనకు అక్షరాభ్యాసం దాదాపుగా చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ బాదనకుర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిగా ప్రవహిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంది బాదనకుర్తి దగ్గర, నిర్మల్లోని బాదనకుర్తి దగ్గర బాసర కాబట్టి బాదనకుర్తి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. బాదనకుర్తి ఏ డిస్టిక్లో ఉందంటే బాసర దగ్గర. బాదనకుర్తి దగ్గర ఏడుగా చీలి సప్త గోదావరిగా మనకు ప్రవహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చీలిన తర్వాత మనకు జగిత్యాల దగ్గర జగిత్యాల వైపు ఇక్కడ మనకు ప్రవేశిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ మనకు నిర్మల్ నుంచి జగిత్యాలకు వస్తుంది. జగిత్యాలలోని ధర్మపురి వద్ద నరసింహ క్షేత్రం ఉంది. ధర్మపురిలో ఏముంది నరసింహ క్షేత్రం. జగిత్యాల ధర్మపురిలోనే నరసింహ క్షేత్రం ఉన్నది. ఈ ధర్మపురి అనేది 2000 సంవత్సరాలకు పూర్వమైన ఊరు. ఇది చాలా పురాతనమైన ఊరు. దీనికి మంచి చరిత్ర ఉంది. ఓకేనా ఫ్రెండ్. అదేవిధంగా వేద పండితులు, కవులు, కళాకారులు ఇక్కడ ఉంటారని మనకు ఇవ్వడం జరిగింది. ఈ ధర్మపురిలో వేద పండితులు, కవులు, కళాకారులు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ శేషప్ప కవి అనే చాలా గొప్ప కవి, ప్రసిద్ధ కవి. ఈయన నరసింహ శతకంలో శేషప్ప కవి నరసింహ శతకం రాశాడు. ఇక్కడ నరసింహ క్షేత్రం ఉంది కాబట్టి నరసింహ శతకం రాశాడు. ఈ నరసింహ శతకం ఏం చెప్పాడంటే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహస్వామిని కీర్తిస్తూ ఈయన నరసింహ శతకంలో రాయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంది, ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయి. అవి ఒకటి యోగ నరసింహాలయం, రెండోది ఉగ్ర నరసింహాలయం అని 2. యోగ నరసింహాలయం అనేది కొత్తది, ఉగ్ర నరసింహాలయం అనేది పాతది. అదేవిధంగా ఇక్కడ 4 గుండాలు ఉన్నాయి. అది ఒకటి ఏంటి బ్రహ్మగుండం, యమగుండం, చక్రగుండం, సత్యవతి గుండం అని 4 గుండాలు ఉన్నాయి. ఏంటి బ్రహ్మగుండం, యమగుండం, చక్రగుండం, సత్యవతి గుండం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ నది ఒడ్డున 4 గుడులు ఉన్నాయి. ఏంటి ఫ్రెండ్స్ 4 గుడులు ఏంటి హనుమంతుని గుడి, శ్రీరాముని గుడి. హనుమంతుని గుడి, శ్రీరాముని గుడి, ఆ సంతోషి మాత గుడి, దత్తాత్రేయ గుడి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అందుకని మనం ఇక్కడ ఎందుకని మీకు పాయింట్ వైజ్గా ఎందుకు రాశానంటే 2 ఆలయాలు, 4 గుండాలు, 4 గుడులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ సోమ మరియు బుధవారాల్లో ప్రత్యేకించి ప్రార్థన చేస్తారు.
ప్రత్యేక ప్రార్థన, ప్రత్యేక పూజ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఏమి ఇచ్చారంటే గంగా స్నానం నరసింహ దర్శనం. గంగాలో స్నానం చేసి నరసింహస్వామి దర్శనం చేస్తే గంగా స్నానం, నర్సయ్య దర్శనం. ధర్మపురి చూస్తే యమపురి ఉండదు. ధర్మపురికి పోయిన వాళ్ళకి యమపురి ఉండదు అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడలో కొద్ది దూరంలో ఉన్న రాయపట్నం అనే ఊరిలో ఒక వంతెన నిర్మించాడు. రాయపట్నం దగ్గర మనకు ఒక వంతెన నిర్మించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వంతెన కరీంనగర్ మరియు ఆదిలాబాద్ ఈ 2 జిల్లాలను కలుపుతూ ఉంది. ఈ రాయపట్నం అనేది కరీంనగర్ మరియు ఆదిలాబాద్ను కలుపుతూ ఉంది. ఈ వంతెనకు 1 కిలోమీటర్ దూరం మనం నడుచుకుంటూ వచ్చినట్లయితే మనకు గూడెం గుట్ట దగ్గర మనకు సత్యనారాయణ స్వామి అనే ఒక దేవాలయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వంతెనకు 1 కిలోమీటర్ దూరంలో గూడెం గుట్ట దగ్గర సత్యనారాయణ స్వామి మనకు వెలిశాడు. ఇక్కడ ప్రతిరోజు స్నానాలు వ్రతాలు జరుగుతాయి. ఈ సత్యనారాయణ స్వామికి దక్షిణం వైపున మనకు కోటి లింగాల అనేది ఉంది. ఈ కోటి లింగాలను బౌద్ధ భిక్షులు కూడా మనం ఇక్కడ వచ్చి చూశారు, సందర్శించారు అనేది మనకి ఇవ్వడం జరిగింది. కోటి లింగాల ఇది శాతవాహనుల కాలంలో తొలి రాజధాని. కోటి లింగాల ఏంటిది? శాతవాహనుల కాలంలోని తొలి రాజధాని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ శాతవాహనుల రాజు అయినటువంటి హాలుడు 1వ శతాబ్దానికి చెందిన హాలుడు ఈయన 700 కథలతోని గాథ సప్తశతి అనే ప్రాకృత భాషలో రాయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, హాలుడు 1వ శతాబ్దానికి చెందిన హాలుడు 700 కథలతో గాథ సప్తశతి అనే ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మెగస్తనిస్ అనే వ్యక్తి తన ఇండికా గ్రంథంలో భారతదేశంలో కోటల్లో కల గొప్ప కోట ఒకటి కోటి లింగాల అని చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గోదావరి ఖని దగ్గర బొగ్గుతో మనకు విద్యుత్తు తయారవుతుంది. రామగుండం ఎన్టీపీసీ దగ్గర కూడా మనకు విద్యుత్ తయారవుతుంది అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు జగిత్యాల జిల్లా గురించి. జగిత్యాల జిల్లాలో మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మ్యాటర్ ఇవ్వడం జరిగింది, చాలా ఈజీగా. అందుకని మీకు పాయింట్ టు పాయింట్ నేను ఇవ్వడం జరిగింది. ఏంటిది? 2 ఆలయాలు, 4 గుండాలు, 4 గుడులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రాయపట్నం అనే ఊరు ఉంది, ఇక్కడ వంతెన నిర్మించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీకు పాయింట్ టు పాయింట్ అందుకని మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత 4th డిస్టిక్ ఏంటి? గోదావరి నది ప్రవహించే 4వ జిల్లా ఏంటి అంటే పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లాలోని మంతని అనే పట్టణం, దీన్నే మంత్రకూటం అని కూడా అంటారు, దీన్నే మంత్రపురి అని కూడా అంటారు. దీనికి 3 పేర్లు ఉన్నాయి: మంతని, మంత్రకూటం, మంత్రపురి. దీని ఒడ్డున గౌతమేశ్వర ఆలయం ఉంది. ఏదుంది? గౌతమేశ్వర ఆలయం. మంథని గౌతమేశ్వర ఆలయం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినట్టే జగిత్యాల్లో ఉన్న 4 గుడులు, 2 ఆలయాలు ఉన్నట్టే ఇక్కడ కూడా 4 ఆలయాలు ఉన్నాయి. అది ఏంటిది అంటే భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శీలేశ్వరుని సిద్ధేశ్వరుని ఆలయం, మహాలక్ష్మి ఆలయం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 4 ఉన్నాయి. ఏత్నంతో ఉన్నాయి చూడండి, ఇవి అన్ని గుడులు ఏత్నంతో ఉన్నాయి. ఏత్నం భిక్షేశ్వరుని గుడి, ఓంకాళేశ్వరుని గుడి, శీలేశ్వరుని సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి అని ఇలా 4 ఉన్నాయి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏత్నం, కేశ్వ, కాళేశ్వ, శీలేశ్వ, ఇక్కడ ఒకటి మహాలక్ష్మి గుడి అని ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు కొద్దిగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మంతనిలో వేద పండితులు కూడా ఇక్కడ నివసిస్తారని మనకి ఉంది. ఇక్కడ మంతనిలో ప్రతిరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ముసళ్ళ సంరక్షణ కేంద్రం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ 5th డిస్టిక్ ఏంటి అంటే మంచిర్యాల. ఈ మంచిర్యాల అనే జిల్లాలోని చెన్నూరుకి ఉత్తర దిక్కులో ప్రవహిస్తుంది. ఎట్లా?
మనకు ఉత్తర దిక్కున గోదావరి చెన్నూరులో ఉత్తర దిక్కున ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని ఉత్తర వాహిని గోదావరిగా పిలుస్తారు. ఉత్తర వాహిని గోదావరిగా పిలుస్తారు. ఎందుకు అంటే ఇది ఉత్తర దిక్కున ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా గొప్ప వేద పండితులు, కవులు, కళాకారులు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, అగస్త్య మహాముని చెన్నూరులో అగస్త్య మహాముని అంబా అగస్త్యేశ్వరాలయం, జగన్నాథ స్వామి ఆలయాన్ని స్థాపించారు అని ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అగస్త్య మహాముని ఇతను 2 ఆలయాలు అంబా అగస్త్యేశ్వర ఆలయం, జగన్నాథ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత 6వ డిస్టిక్ జయశంకర్ భూపాల్పల్లి. ఇక్కడ కాళేశ్వరం దిక్కున ప్రవహిస్తుంది. గోదావరి అనేది ఈ డిస్టిక్లో కాళేశ్వరం దిక్కున ప్రవహిస్తుంది. ఇక్కడ మనకు త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఎందుకు అంటే ఇక్కడ ప్రాణహిత మరియు సరస్వతి అనే 2 నదులు కలిసి ఉంటాయి కాబట్టి ఈ నదులు గోదావరిలో కలుస్తాయి. ప్రాణహిత, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాళేశ్వరం దిక్కున ప్రాణహిత, సరస్వతి అనే 2 నదులు కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఓకేనా ఫ్రెండ్, ఇక్కడ పానవట్టెంపై 2 లింగాలు ఉండడం ప్రత్యేకత. పానవట్టెం వద్ద 2 లింగాలు, అవి ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, పానవట్టెం దగ్గర శివలింగ కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. శివలింగ కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. ఇది చూడండి, మొత్తం ఈశ్వరుడు గురించి ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నవి అలాగనే ఉంది. భింకేశ్వరుడు, ఓంకాళేశ్వరుడు, శీలేశ్వరుడు. ఒకే విధంగా ఇక్కడ కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు పానం వట్టెంపై 2 లింగాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ 7వ డిస్టిక్ ములుగు డిస్టిక్. గోదావరి నది ప్రవహించే 7వ డిస్టిక్ ఏంది? ములుగు డిస్టిక్. ములుగు డిస్టిక్ దగ్గర సమ్మక్క సారక్క ఇక్కడ జన్మించారు అని, ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర ఇక్కడనే జరుగుతుంది కావున ఇక్కడ ప్రవహిస్తుంది అని మనకు ఇవ్వడం జరిగింది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క ములుగు డిస్టిక్లో ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి 8 భద్రాచలం, కొత్తగూడెం భద్రాచలం. ఇక్కడ భద్రాద్రి శ్రీరాముడు ఒడ్డున మనకు గోదావరి నది ఒడ్డున భద్రాద్రి శ్రీరాముని ఆలయం వెలిసింది. ఇక్కడ పాపికొండలు ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చివరకు ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు, గోదావరి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు చూడండి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇది 8 జిల్లాల గుండా గోదావరి ప్రవహిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన మనకు వ్యాకరణం ఏంటి అంటే, అవ్యయాలు అంటే ఏమిటి? అవ్యయాలు అంటే ప్రతి, అను, ఆహా, ఓహో అనే ఈ పదాలను అవ్యయాలు అంటారు. ఏంటి? ప్రతి, అను, ఆహా, ఓహో. అవ్యయాలు ఉన్నాయి కదా, ఆహా, అను, ఆహా, ప్రతి, ఓహో. ప్రతి, అను, ఆహా, ఓహో ఈ 4 పదాలను అవ్యయాలు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చిన సూక్తి ఏమిచ్చారు? నదులు మనకు జీవనాధారం. నదులు మనకు జీవనాధారం. నదులే మనకు జీవనాధారం. సో మనం వాటిని కాలుష్యం చేయకుండా కాపాడుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు దీని తర్వాత నెక్స్ట్ యూనిట్ ఏంటి అంటే 8వ లెసన్ ఎలుక విందు. దీని యొక్క ప్రక్రియ గేయ కథ ప్రక్రియ. చూడండి, ఇది గేయము కథ రూపంలో ఉంటుంది కాబట్టి గేయ కథ ప్రక్రియ. ఇది ఇతివృత్తం ఏంటి అంటే భాష యొక్క అభిరుచి కోసం ఇది నిర్మించడం జరిగింది. దీన్ని ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు ఈ ఎలుక విందు అనే పాఠాన్ని మనకు రచించి ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, దీని యొక్క ఉద్దేశం చూడండి, పిల్లి ఎలుకల గేయ కథ. ఇది ఎవరెవరి గురించి? పిల్లి మరియు ఎలుకల గురించి అనే ఈ గేయ కథలో
గేయ కథను చెప్పడం ద్వారా భాషాభిరుచి పెంపొందించడం, భాషాభివృద్ధి భాషలో అభిరుచి పెరుగుతుంది అని దాశరథి కృష్ణమాచారు పిల్ల ఎలుకల గేయ కథను చెప్పడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఎలుక పిల్లి ఏం చేసిందంటే, ఇందులో మనకు లెసన్లో ఏమిచ్చారో దీన్ని ఒకసారి వివరించుకుందాం. చెప్పడం ఎలుక ఎలుక పిల్లి ఏం చేసింది అంటే, పిల్లికి విందుకు పిలిపించి దానితోని స్నేహం చేయాలనుకుంటుంది. ఎలుక పిల్లి ఏం చేస్తుంది అసలు యాక్చువల్గా అయితే పిల్లి ఎలుకకు పడదు. ఎలుక ఎక్కడ కనిపిస్తే ఆ పిల్లి ఏంటి దాన్ని తినే ఆలోచన ఉంటుంది పిల్లికి ఎలుకను చూస్తే. అయితే ఎలుక పిల్లి తమ మధ్య స్నేహం కుదిరితే మనకు ఏమి తినే ఆలోచన ఉండదు కాబట్టి మనం బతకవచ్చు అనే ఉద్దేశంతో ఎలుక పిల్ల ఏం చేస్తుంది, పిల్లికి విందుకు పిలిచి పిల్లితో స్నేహం చేయాలనుకుంటుంది. అయితే ఆ విందుకు పిలిచి పిల్లిని అన్ని రకాల సపర్య మర్యాదలు చేస్తారు, అన్ని రకాల వంటకాలు ఇస్తారు. అయినా కూడా పిల్లికి ఆ వంటకాల కంటే కూడా ఎలక పిల్ల మీదనే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తినాలనే ఆలోచనతోనే ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చూసి చూసి ఒకేసారి నోట్లో ఎలుక పిల్లని పట్టుకుంటుంది. ఎమ్మటే తల్లి ఎలుక ఏం చేస్తుంది, రోకలితో తల మీద కొడుతుంది. ఇలా మనకు ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఈ లెసన్ తర్వాత ఇచ్చిన వ్యాకరణాంశాలు ఏంటి అంటే, వేరు అర్థాలు అనేది ఒక టాపిక్ ఇచ్చాడు. ఇక్కడ తేలు అంటే ఏంది, తేలు అంటే తెలియడం, తెలుసుకోవడం. తేలు అనేది ఒక కీటకం పేరు. ఓకేనా ఫ్రెండ్స్. పెరుగు అంటే వృద్ధి చెందు అంటే పెద్దగా అగు. కలుగు అంటే సంభవించడం, లభించడం. ఓకేనా ఫ్రెండ్స్. తెలుపు అంటే తెల్లని రంగు, తెలియజేయు. చెప్పు అంటే పాదరక్షలు, అదేవిధంగా వివరించు, మాట చెప్పు. ఇది మనకు అర్థాలు. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో మనకు వ్యాఖ్యాంత బిందువు అంటే, వ్యాఖ్యాంత అంటే ఫుల్ స్టాప్ అంటే ఏంది అని ఇచ్చాడు. వ్యాఖ్యాంత బిందువు అంటే వ్యాఖ్యం చివరిలో ఒక చుక్క ఇస్తాం కదా, దాన్ని వ్యాఖ్యాంత బిందువు అంటారు. వ్యాఖ్యాంశ బిందువు అంటే కామ, ఇది స్వల్ప విరామ చిహ్నం అంటారు. ఈ పేర్ల మధ్యలో కామ ఇస్తాం. మనకు పేర్లు వస్తాయి కదా, ఒకే దగ్గర సీరియల్గా పేరు వస్తే పేర్ల మధ్యలో కామ ఇస్తాం. అదేవిధంగా వాక్యంలో స్వల్ప విరామం ఇచ్చే చోట, ఒక వాక్యంలో స్వల్ప విరామం ఇవ్వాలనుకుంటే కామ అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వాక్యాంత బిందువు, వాక్యాంశ బిందువు. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్, వాక్య చివరలో ఒక వాక్యం రాసి చివరిలో ఫుల్ స్టాప్ ఇస్తే అది వాక్యాంత బిందువు. వాక్యాంశ బిందువు అంటే కామ, స్వల్ప విరామం, పేర్ల మధ్యలో కామారాసం రాయడం జరుగుతుంది. అది వాక్యం చివరిలో మనం కొద్దిగా విరామం ఇవ్వాలనుకుంటే మనం కామ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ లెసన్ చివరన మనకి ఇచ్చిన సూక్తి ఎవరు చెప్పారు అంటే జీసస్ గారు ఏమి చెప్పారంటే, నిన్ను నీవు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు అని జీసస్ చెప్పడం జరిగింది. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని అలాగే ప్రేమించు అని మనకు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత మనకు ఒక చిన్న టాపిక్ ఉంది ఈ లెసన్ తర్వాత. అది ఏంటిది అంటే, పంట సిరి అంటే ఏంటిది. పంట సిరి అనే ప్రక్రియ గేయ ప్రక్రియ. ఇది ఎందుకంటే గేయ రూపం ఉంది. పంట సిరి అనే ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. పంట ఎందుకు ఎట్లా పండిస్తారు, శ్రమతో గౌరవంతో పండిస్తారు. దీన్ని రావెల్ల వెంకటరామారావు అనే కవి ఈ లెసన్ మనకి ఇవ్వడం జరిగింది. రావెల్ల వెంకటరామారావు. పంట సిరి ప్రక్రియ గేయ ప్రక్రియ, ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. ఇందులో ఉన్న కొన్ని పదాలకు అర్థాలు ఏంటిది అంటే, అదును అంటే సమయం చూసి పంట వేయాలి అన్నట్టు అదును. తరుణం అంటే సమయం, అవకాశం. తరువులు అంటే చెట్లు, తరువులు అంటే చెట్లు. తెరువు అంటే దారి, జోలి, పద్ధతి. తెరువు అంటే దారి, జోలి, పద్ధతి. కలిమి అంటే సంపద. ఓకేనా ఫ్రెండ్స్. ఇది దీని తర్వాత మనకు నెక్స్ట్ నైన్త్ లెసన్ మొత్తాన్ని నేను చదివి
మీకు అర్థవంతంగా నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? 9th లెసన్ ఏంది? బొమ్మల గుర్రం. ఏంటిది ఫ్రెండ్స్? బొమ్మల గుర్రం. ఇది ప్రక్రియ ఏంది? కథ ప్రక్రియ. ఎందుకు? కథ రూపంలో ఉంది. ఇతి ఇతివృత్తం ఏంది అంటే పిల్లల స్వభావం. చూడండి ఫ్రెండ్స్, 9th లెసన్ ఏంది? బొమ్మల గుర్రం. ప్రక్రియ కథ ప్రక్రియ. ఎందుకు? ఇది కథ రూపంలో ఉన్నది. ఇతివృత్తం పిల్లల స్వభావం. ఇందులో పిల్లల స్వభావం గురించి ఇవ్వడం జరిగింది. ఇది మూలం ఏంది? చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ దీప అగర్వాల్ అనే ఈ చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ అనే బుక్ నుంచి దీప అగర్వాల్ గారు రాసిన దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది పాఠం యొక్క ఉద్దేశం చూడండి. పిల్లల మనసులోని భావాలను ఇష్టాయిష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. పిల్లల యొక్క మనసు కల్మషం లేని పిల్లల మనసు ఎంతో స్వచ్ఛగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠ ఉద్దేశం. ఈ పాఠ ఉద్దేశం ఏంటి? పిల్లల యొక్క మనసులను వాటి ఇష్టాయిష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకుంటారు. అదేవిధంగా కల్మషం లేని పిల్లల మనసు ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పాఠంలో రాములమ్మ అనే ఒక పాప గురించి ఇవ్వడం జరిగింది. ఆమె యొక్క మనసు గురించి ఇవ్వడం జరిగింది. రాములమ్మ అనే ఒక పాప గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పాప యొక్క తండ్రి సుత్తెలు పట్టుకార్లు తయారు చేసి అమ్మడం జరుగుతుంది. తల్లి ఏం చేస్తుందంటే బొమ్మల గుర్రాలను చేస్తుంది. అది దేంతో అంటే రంగురంగుల బట్టలు, వాటికి అద్దాలు, దానికి రిబ్బన్లను అద్ది అందంగా చేసి రోడ్డు ప్రక్కన అమ్ముతూ ఉంటుంది. రాములమ్మ కూడా ఏం చేసింది? గుర్ర బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మకు కాళ్ళు వంకరగా ఉంటాయి, తల పక్కకు వంగి ఉంటుంది. ఈ విధంగా మనకు ఆ లెసన్లో మొత్తం ఇవ్వడం జరిగింది. మీరు చదివితే అర్థమవుతుంది. దీనికంటే ఎక్కువ ఏం లేదు ఆ లెసన్లో. మీరు ఒకసారి చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఏమైంది అంటే రాములమ్మ ఏజ్కి సేమ్ అదే ఏజ్లో ఉన్న ఒక చిన్న పిల్ల ఏం చేసింది అంటే రాములమ్మ చేసిన బొమ్మ గుర్రమే కావాలని అడిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు వాళ్ళమ్మ ఇచ్చింది. అయితే రాములమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు లెసన్లో ఇచ్చిన కథ. అయితే ఇందులో ఉన్న ఈ లెసన్ చివరన ఉన్న మనకు వ్యాకరణం ఏంటంటే ప్రశ్నార్థక వాక్యాలు అంటే ఏంటిది? ప్రశ్నార్థక వాక్యాలు అంటే వాక్యం చివరన ప్రశ్న ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఏంది? వాక్యం చివరన ఇది ఆశ్చర్యార్థక సింబల్ ఉన్నట్లయితే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. అదేవిధంగా సంబోధన, ఆశ్చర్యం, సంతోషం, భయం అనే మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత కూడా ఈ ఆశ్చర్యార్థక వాక్యాన్ని ఉపయోగిస్తారు. ఆశ్చర్యార్థక వాక్యాన్ని సంబోధన, ఆశ్చర్య, సంతోషం, భయం అనే ఈ పదాల తర్వాత కూడా ఈ ఆశ్చర్యార్థక గుర్తుని ఉపయోగిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా సూక్తి. మనం సంతోషంగా ఉండడానికి అత్యంత సులువైన మార్గం ఇతరులకు సంతోషంగా ఉంచడమే. మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇతరులను సంతోషపెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీని తర్వాత మనకు చివరి లెసన్ అయినటువంటి మాటల ప్రయాణం, 10వ లెసన్ మాటల ప్రయాణం. దీని యొక్క ప్రక్రియ కథనం ప్రక్రియ ఇంకోటి ఉంది. ఏంటిది అది? చెప్పండి. ఓకేనా? అది ప్రజ్ఞ గురించి ఉంటుంది కదా. రైట్. అది మాటల ప్రయాణం. ఇది ప్రక్రియ కథనం ప్రక్రియ. ఓకేనా ఫ్రెండ్స్? ఇతివృత్తం సామాజిక స్పృహ. ఇతివృత్తం ఏంటిది? సామాజిక స్పృహ. ప్రక్రియ కథనం ప్రక్రియ. దీని ఉద్దేశం ఏంది? మన సామాజిక సేవా సంస్థలో ఒకటైన తపాలా వ్యవస్థ దాని ప్రాధాన్యత గురించి చెప్పడం.
మన సామాజిక సేవా సంస్థల ఒకటైన తపాలా వ్యవస్థ దాని ప్రాధాన్యత గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దేవరి గురించి? పోస్ట్ ఆఫీస్ గురించి, తపాలా వ్యవస్థ గురించి చెప్పడం. ఇందులో డేవిడ్ అనే కొడుకు నాన్న ఉత్తరం వచ్చింది అక్క నుంచి, మేరీ అక్క నుంచి అని ఇవ్వడం జరుగుతుంది. అక్క ఉత్తరం రాసింది అని డేవిడ్ అని చెప్తాడు. అప్పుడు అమ్మ లీనా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఇలా దీని యొక్క డిస్కషన్ ఉన్నది. ఇది మీరు చదివితే అర్థమవుతుంది, అంత ఇంపార్టెంట్ కాదు. ఇందులో కొడుకు పేరు డేవిడ్, అక్క పేరు మేరీ, అమ్మ లీనా. ఓకేనా? ఇక్కడ పోస్ట్ మ్యాన్ పేరు ఇక్బాల్. ఏంటిది? ఇక్బాల్. అయితే ఫ్రంట్ ముందు భాగంలో ఏం రాయాలి అంటే, ముందు భాగంలో రైట్ సైడ్లో రాసేవారు ఎవరైతే రాస్తున్నారు, ఇప్పుడు నేను రాస్తున్నాను, మీరు రాస్తున్నారు అనుకోండి, ముందు భాగం రైట్ సైడ్లో తేదీ, ఊరు పేరు రాయాలి. రాసి దానికి లెఫ్ట్ సైడ్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చి పూజ్యులైన అమ్మ నాన్నకైతే అమ్మ నాన్నకి, లేకపోతే మేరీకి రాస్తే ప్రియమైన మేరీకి అంటే కూతురికి, లేకపోతే చిరంజీవి మేరీకి అని రాయాలి. తర్వాత మధ్యలో బాడీ ఆఫ్ ద లెటర్ మీరు ఏమేమి రాయాలనుకున్నా అది రాయవచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ వెనుక భాగంలో లెటర్కి లెఫ్ట్ సైడు ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో వారి యొక్క పేరు, చిరునామా రాయాలి. పైననేమో ఇక్కడ ఎవరికి రాసేవారి ఊరి అదే వారి యొక్క పేరు, చిరునామా రాయాలి. ఇక్కడ ఏం రాసామో వారిది పేరు, చిరునామా రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరికి రాస్తున్నామో రైట్ సైడ్లో వారి యొక్క పేరు, చిరునామా రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మొదట ఫ్రంట్ భాగంలో రైట్ సైడ్లో ఎవరైతే రాస్తున్నారో తేదీ, ఆ యొక్క ఊరు రాయాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్లో దానికి లెఫ్ట్ సైడ్లో ఎవరైతే రాస్తున్నారో వారి పేరు, చిరునామా రాయాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లోని బ్యాక్ సైడ్లోని లెఫ్ట్ సైడ్ తర్వాతనేమో పక్కన రైట్ సైడు ఎవరికి రాస్తున్నామో వారి యొక్క పేరు, చిరునామా రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేమో ఎవరికి రాస్తున్నామో వారికి, ఇది రాసేవారి ఊరు, రాసేవారి పేరు, చిరునామా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పిన్ అంటే ఏంది మనకి ఇవ్వడం? పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అంటారు. ఇది 6 సంఖ్యల్లో ఉంటుంది. ఇలా ఎడమ నుంచి కుడికి రాస్తే 6 సంఖ్యలు ఉంటాయి. ఈ ఎడమ నుంచి కుడికి మనం చూసుకుంటే ఇందులో మొదటి అంకె ఉంటుంది కదా, అది రాష్ట్రానికి తెలియజేస్తుంది. మొదటి 2 అంకెలు జిల్లాకు సంబంధించినవి చూపించడం జరుగుతుంది. చివరి 3 తపాలా కార్యాలయానికి సంబంధించినవి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, పిన్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో 6 అంకెలు ఉంటాయి. ఎడమ నుంచి కుడికి మొదటి అంకెనేమో రాష్ట్రాన్ని, తర్వాత 2, 3 అంకెలేమో జిల్లాని, తర్వాత చివరి ఉన్న 3 ఏమో తపాలా కార్యాలయాన్ని సూచించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఉత్తరాలు బస్సుల ద్వారా, ట్రైన్ల ద్వారా, విమానాల ద్వారా, ఓడల ద్వారా మనం ఎక్కడికి రాస్తామో అక్కడికి చేరవేస్తాయి. పోస్ట్ ఆఫీస్ ద్వారా మనీ ఆర్డర్ చేయవచ్చు, రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టు, పార్సిల్లు, పెండ్లి పత్రికలు, గ్రీటింగ్ కార్డులు పంపవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా కానీ ఇప్పుడు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా వితిన్ సెకండ్లలో ఈ పై మనం చేరవేయడం జరుగుతుంది. ఎక్కువ మనం పోస్ట్ ఆఫీస్ని ఉపయోగించట్లేదు. ఎందుకు? ఎస్ఎంఎస్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారానే మనం ఇప్పుడు పంపడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా మరికొన్ని సేవలు వినియోగించు. ఏది? సేవింగ్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సంచాయక నిధుల ద్వారా డబ్బులు పొందవచ్చు. అదేవిధంగా జీవిత బీమా పాలసీ. ఏంటి? సేవింగ్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సంచాయక నిధుల ద్వారా డబ్బులు పొదుపు చేయవచ్చు. అదేవిధంగా జీవిత బీమా పాలసీ, ఇది పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం పొందవచ్చు. అదేవిధంగా ఈ లెసన్ చివరన మనకి ఇచ్చిన సూక్తి ఏంటి అంటే, ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనమే, అందుకే ప్రభుత్వ సేవలను సరిగ్గా మనం వినియోగించుకోవాలి అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మనకు ఈ లెసన్ చివరను ఇచ్చిన మనకు కొన్ని పదాలు, వాటి యొక్క అర్థాల గురించి మనం స్పీడ్గా మనం ఒక్కసారి చదువుదాం. అంగడి అంటే సంత, అంచు అంటే చివర కొన, అతిథి అంటే తెలుసు, అతిథి అంటే తిథి,
నియమాలు చూసుకోకుండా వచ్చేవాడు. తిథి నియమాలు చూసుకోకుండా వచ్చేవాడు అతిథి. అదను అంటే సమయము. అదను అంటే సమయము. అనువు అంటే అనుకూలం, యోగ్యం. అపకారం అంటే చెడు, కీడు. అమృతం దేవతల ఆహారం, మరణం లేకుండా చేసేది. అమృతం అంటే మరణం లేకుండా చేసేది దేవతల. అమితం అంటే ఎక్కువ. అర్హత అంటే తగిన యోగ్యత. అలికిడి అంటే చప్పుడు. అలుముకున్న అంటే వ్యాపించి ఉన్న. అవధులు అంటే హద్దులు. అవని అంటే భూమి. అవాక్కయ్యాడు అంటే ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయం అంటే ఆకట్టుకోవడం. ఆకలింపు అంటే గ్రహించు, అవగాహన చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం అంటే. ఆకృతి అంటే ఆకారం. ఆత్రం అంటే తొందర. ఆనకట్టు అంటే నదికి ఏటికి అడ్డుకట్ట. ఆవేదన మనసులో బాధ తెలుపుట. ఇనుప గజ్జల తల్లి. ఇనుప గజ్జల తల్లి అంటే దారిద్ర దేవతను ఇనుప గజ్జల తల్లి అంటారు. అదేవిధంగా ఇరవు అంటే స్నానము తగిన. ఇరవు అంటే స్నానం తగిన. ఓకేనా. ఇసురోమని అంటే బలహీనంతో నీరసించడాన్ని ఇసరోమను అంటారు. ఈసు అంటే కోపం, ఈర్ష. ఈసు. ఉత్పత్తి అంటే జననం, పుట్టుక. ఉపకారం మంచి, మేలు. ఎదగాలి అంటే పెరగాలి, అభివృద్ధి చెందాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఎన్నక అంటే లెక్కించక, వెతుకక. ఎరిగి అంటే తెలుసుకొని. ఓసంగు అంటే ఇచ్చు, గివ్. ఓసంగు అంటే ఇచ్చు. కలకండ నవతో పటిక బెల్లం మిశ్రి. కలకండ అంటే మిశ్రి, పటిక బెల్లం. నవతు అంటారు దీన్ని. కళ్ళ అంటే అబద్ధము. కలిమి అంటే సంపద. కవనము అంటే కవిత్వం, పాండ్యము. కాపుబడుట అంటే కాచుట. కుతూహలం అంటే సంతోషం, ఆనందం. కూడలి 4 తోవలు కలిసే చోట. కూరిమి అంటే ప్రేమ, స్నేహం, సోవతి. కెన్వాసు చిత్రకారుడు గీయడానికి వస్త్రం బిగించిన చట్రాన్ని కేన్వాసు అంటారు. కైత అంటే కవిత. కొరత అంటే తక్కువ, వెలికి, కొదువ. కోన అంటే అడవి. ఖడ్గం అంటే కత్తి. గజము అంటే ఏనుగు. గణము అంటే గుంపు, గుహ, సమూహము. గుంపు, సమూహము. గని అంటే బిలం, గొయ్యి. గని అంటే ఏంది? బిలము, గొయ్యి. గగ్గెర అంటే మోకాళ్ళ కింద వరకు ఉండే చిన్న లంగను గగ్గెర అంటారు. గోల అంటే లొల్లి. గ్రావము కొండంత పెద్ద రాయి. ఘనత అంటే గొప్పతనము. ఘనుడు అంటే గొప్పవాడు. చను అంటే పోవు. చవితి చతుర్థి. పౌర్ణమి అమావాస్య తర్వాత 4వ రోజును చవితి అంటారు. పౌర్ణమి అమావాస్య తర్వాత 4 రోజులకు వచ్చేది. చాటుట అంటే చెప్పుట. చింతించుట అంటే బాధపడుట, ఆలోచించుట. చెలిమి అంటే స్నేహం, సోబితి. చెలిమి అంటే స్నేహం, సోపతి. ఓకేనా ఫ్రెండ్స్. కురిమి అన్న కూడా అంతే. కురిమి అన్న, చెలిమి అన్న. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ జలపాతం కొండ మీద నుంచి కిందికి జారే నీటి ప్రవాహం. జలాశయం నీటితో కూడినది. జవాన్లు అంటే సైనికులు. జాతీయ సమైక్యత ఇది మనకు తెలిసే. జాతి అంతా ఒకటే అన్న భావన. జీను అంటే గుర్రం వీపు మీద కూర్చోవడానికి వేసేది జీను. జీవం అంటే ప్రాణం. తనయుడు అంటే కొడుకు. తథ్యం అంటే నిజం. తరగని అంటే తగ్గిపోని. తరగలు అంటే అలలు. తరగలు అంటే అలలు. తరుణం అంటే సమయం, అవకాశం. తరవులు అంటే చెట్లు. తలుకు అంటే మెరుపు. తుద అంటే చివర. తెప్పలుగా ఎక్కువగా, వేగంగా. తెరువు దారి, జోలి, పద్ధతి. తొలికారు అంటే తొలికాలం. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసే చోట. దిక్కు అంటే దిశ, వైపు. దీప్తి అంటే ప్రకాశం. దీము అంటే ధైర్యము. దీము అంటే ధైర్యము. దూత అంటే రాయబారి, ప్రతినిధి. ఓకే. నందనుడు అంటే కుమారుడు, కొడుకు. నలుగు పిండి స్నానం చేయడానికి ఉపయోగించే పిండి. నాదాలు అంటే ధ్వనులు, శబ్దాలు. నింగి అంటే ఆకాశం. నిక్కం అంటే నిజం. నిగ్రహించు, ఓపికతో ఉండు, సహనం వహించు. నిమజ్జనం
అనుపుట అంటే స్నానం మునుగుట, నిమురు అంటే ప్రేమగా చేతితో దువ్వడం నిమురు, నెపము అంటే తప్పు వంక, నైవేద్యం దేవునికి నివేదించేది ప్రసాదం, పదును అంటే తడి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ పదిలం అంటే జాగ్రత్త, పైలం భద్రం, పరవశించు అంటే ఆనందించు, పరిష్కరించడం అంటే చక్కబెట్టడం, పరులు అంటే ఇతరులు, పలువురు అనేకులు అందరూ, పవిత్రం అంటే పరిశుద్ధం, పస అంటే సారం సమృద్ధి, పసచెడు బలహీనం కావడం సారం తగ్గడం, పసరు అంటే ఆకురసం, పానపట్టం అంటే లింగపీఠం. పానపట్టం అంటే ఏంటి? లింగపీఠం. మనకు ఎక్కడ ఇచ్చిండు చూడండి. పామరుడు అంటే తెలివి తక్కువవాడు, పాయ అంటే చీలిక, పిన్న అంటే చిన్న, కిట నోటి లోపలి భాగం, పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాలం, పూని అంటే ప్రయత్నించి ఆరంభించు, పేరిని ఒక రకమైన నృత్యం, పోలి అంటే లాభం, పూలికేక అంటే పెద్ద కేక, పోకడ ప్రవర్తన నడత, ప్రతిబింబించు అంటే ప్రతిఫలించు, ప్రతిష్ట గౌరవం కీర్తి నిలుపుట, ఒక ప్రతీక అంటే గుర్తు, ప్రతీతి ప్రసిద్ధి, ప్రదక్షిణం చుట్టూ తిరగడం, ప్రథమ ఘనాలు శివుని భటుల సమూహాలు, ప్రశంస అంటే సుత్తి పొగడు మెప్పు, ప్రసిద్ధి అంటే ఖ్యాతి, ప్రాచీన గ్రంథాలు పూర్వకాల పుస్తకాలు, ప్రాధాన్యం ఘనత, ప్రారం అంటే మొదలు, ప్రాల్మాలి అంటే సోమరితనం, బంధువులు చుట్టాలు, బట్వాడ పంచిపెట్టడం, బాట తోవ, భారీ ఎత్తున పెద్ద ఎత్తున, భావించుట అనుకునుట, బాసిల్లుట అంటే ప్రశంసించుట, భిన్నం ప్రత్యేకం విరిగిపోవడం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భిక్షాటన భిక్షం ఎత్తుకోవట, భువి అంటే భూమి, భువిషులు అంటే భూమికి అధిపతులు రాజులు, మంకు అంటే మొండితనం, మత సామరస్యం ఇది మనకు తెలుసు, మనుగడ జీవనం, మనుజుడు మనిషి, మర్మరాలు బొంగులతో చేసి, మలికారు అంటే తర్వాతి కాలం, మహి అంటే భూమి, మావటివాడు అంటే ఏనుగును నడిపించేవాడు, మావటివాడు అంటే ఏనుగును నడిపించేవాడు, ముల్లోకాలు అంటే భూలోకం స్వర్గలోకం నరకం, భూమి స్వర్గం నరకం, మూలాధారం అంటే ముఖ్యమైన, మోజు అంటే ఆశ అభిలాష, యశం అంటే కీర్తి గొప్పతనం, యుగం అంటే నియమిత కాలం, రమ్యం అంటే అందం, రాజిల్లు రోతు అంటే గుర్రపు స్వారీ చేసేవాడుని రౌతు అంటారు. ఇవి తెలుసు. లావు అంటే తెలుసు, లెహంగా అంటే లంగా తెలుసు, వట్టివేర్లు ఊషిరము అంటారు, వట్టివేర్లును ఊషిరము అంటారు, మంచి సువాసన గల ఒక గడ్డి మొక్క వేర్లును వట్టివేర్లు అంటారు, వడి అంటే వేగం, వన్నె చిన్నెలు అంటే అందాలు, వసార అంటే అరువు వనండ, వ్యవస్థ అంటే శాస్త్ర నిరూపిత నియమం, వ్యాధులు విందు చుట్టాలు మొదలగు వారికి పెట్టే భోజనం, విఘ్నము అంటే అడ్డు అవాంతరము, విజ్ఞానం మంచి జ్ఞానం, వినియోగం అంటే ఉపయోగం. చూడండి ఫ్రెండ్స్, విపరీతం అంటే గొప్ప, విరసము అంటే కొట్లాట కలహము, విలపించు అంటే దుఃఖించు ఏడ్చు, వృధా అంటే వ్యర్థం, వెదజల్లు వ్యాపించు, వేగపడు అంటే తొందరపడు, వేడుక తెలుసు, వేదిక అంటే తెలుసు, వేల్పు అంటే దేవుడు, వేల్పు అంటే వైభవంగా అంటే తెలుసు, శతకం అంటే తెలుసు, శతకం అంటే 100 పద్యాలు కలది, శుభకార్యం అంటే తెలుసు, సంచయిక అంటే పొదుపు, సంపద అంటే ఆస్తి ఐశ్వర్యం, సాంప్రదాయం అంటే తెలుసు, సంహరించు అంటే తెలుసు, సమయస్ఫూర్తి అంటే తెలుసు, సరిహద్దు తెలుసు, సహకారం అంటే తెలుసు, సాగునీరు, సాధనలు, స్థాపించు అంటే తెలుసు, సామరస్యం అంటే సయోధ్య తెలుసు, సాహసం సిరులు, సుమతి అంటే మంచి బుద్ధి, సేద్యం అంటే పైరు పెట్టుట కృషి సాగు, సోన అంటే సన్నవాన, ఓకేనా, సోన అంటే సన్నవాన, సౌఖ్యం అంటే సుఖం, సౌభాగ్యం అంటే తెలుసు, సౌరు అంటే అందం, హంగులు అంటే సౌకర్యాలు, హడావుడి అంటే తొందర ఆత్ర, హేమం అంటే బంగారం, క్షేత్రం అంటే పొలం భూమి. ఇంతవరకు ఫ్రెండ్స్ ఇవి
మనకు ఉన్న మీనింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.